తెలుగువాణి ప్రేక్షకులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివిధ పర్యటనలోకి జనాలను ఎలా సమీకరిస్తూ హడావుడి చేస్తున్నారో కోర్టులకు వచ్చేటప్పుడు కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అనే దానికి విశ్లేషించడానికి సువేరా ప్రముఖ విశ్లేషకులు సువేరా గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఏంటి సార్, జగన్మోహన్ రెడ్డి ఏ పర్యటన చేసినా కూడా ఏదో ఒక సెన్సేషనల్ ఇది జరుగుతుంది, దేనికి అసలు? పిల్లి గుడ్డిదైన సో ఎలిక ఎత్తి చూపును, ఏమెత్తి చూపిస్తుంది అనేది జనాలకు తెలుసు, మీకు తెలుసు. కాబట్టి ప్రభుత్వాలు చేతకాని అయినప్పుడు ఎంత ఎటువంటి వాడైనా ఏమైనా చేస్తాడు. అది గొప్పతనం, అతని గొప్పతనం కాదు, ప్రభుత్వాల అసమర్థత. ఢిల్లీ స్థాయిలో ఉన్నటువంటి లాలూచీలు, ఆశీస్సులు ఈయన కళ్ళ ముందు కనపడుతుంది కదా 10 ఏళ్ళుగా. అర్థంతరంగా దోసుకున్న డబ్బుతో ధనమతం, ఢిల్లీ నుంచి బీజేపీ వాళ్ళ పుష్కలమైన ఆశీస్సులు. ఇక్కడ చంద్రబాబు గారు నన్ను అత్యంత గొప్పవాడు అనుకోవాలి, నేను నోబెల్ శాంతి బహుమతి నాకే కావాలని ఆయన అందరినీ గొప్పగా మంచి ప్రభుత్వం చెప్పుకుంటూ చేతకాంతనం రాష్ట్ర కర్మ. అంతమించి ఏముంది జనం కర్మ, ప్రజల కర్మ. ఇవాళ కోర్టుకు వస్తున్నాడు, కోర్టుకు వచ్చేటప్పుడు సరే కోర్టుకు రావాలి, అటెండ్ అయిపోయి దానికి ఏదో తను చెప్పుకుంటే అయిపోతుంది. కానీ దానికి కూడా జన సమీకరణ అయ్యండి. మీరు ఎక్కడ అమాయకంగా ఉన్నారు. ఆ షెడ్యూల్ విడుదల చేశారు, ఏ నిమిషానికి ఎక్కడ దిగుతారు, ఏ టైం టీ తాగుతారు, ఏ టైం బాత్రూమ్కి వెళ్తారని. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి విఐపీ షెడ్యూల్ లాగా ఉంటానని కాదు. ఇదేనండి ఇంకా నయ్యం. వాళ్ళు చేసింది ఏంటంటే ఎయిర్పోర్ట్కి జడ్జిని రమ్మన్లా అటెండెన్స్ వేయించుకోవటానికి. ఆ పరిస్థితి కూడా వస్తుంది. వచ్చిన ఆశ్చర్యం లేదు. జడ్జిని ఎయిర్పోర్ట్కి రమ్మని మేము ఆటోగ్రాఫ్ ఇస్తాం, సంతకం తీసుకెళ్ళండి, వచ్చి మా అటెండెన్స్ వేయించుకున్నాను అనలేదు. లేదండి ఇంకోటి కూడా చెప్పలే, మా అన్న వస్తాడు, జడ్జి గారు వచ్చేటప్పుడు లేచి నిలబడాలి, నమస్కారం పెట్టాలి, తర్వాత మా అన్న వెళ్ళేటప్పుడు మళ్ళీ వచ్చి కార్ డోర్ దాకా ఎక్కించి నమస్కారం పెట్టాలని కూడా అలా అంటారు. సాగుతుంది. వాళ్ళకి సాగలేదా? 12 ఏళ్ళుగా నువ్వు కోర్టుకు రాకపోతే ఏం బీకారు ప్రభుత్వాలు? ఇట్టాగా అంటారు. రేపు చేతకాని ప్రభుత్వాలు, అసమర్థ ప్రభుత్వాలు ఎక్కడున్నామో తెలియట్లా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని. వడ్డీ వెంకటేశ్వరరావు, శంకర వెంకటేశ్వరరావు కోర్టులు ఇటువంటి అనుమతులు ఇస్తాయా? ఇటువంటి రాయితీలు ఇస్తాయా? విచారణ జరగకుండా ఇటువంటి రాయితీలు ఇస్తాయా? ఇంకెవరికైనా ఇచ్చారా ప్రపంచంలో? ఎవరికి లేదు. ఏం చేతకాని ప్రభుత్వం అనుకోవాలా? ఎక్కడ ఉన్నాం అనుకోవాలి? ప్రజాస్వామ్యంలో ఉన్నావా? చట్టాలు మనకైనా వాళ్ళ అందరికీ కాదా? ఏంది ఇది? ఎవరు అసమర్థత? మోడీ అసమర్థత కాదా? అమిత్ షా అసమర్థత కాదా? ఏంది ఇది అంతా? ఎక్కడ పోతున్నాం? చట్టాలు కొందరికి చుట్టాలైపోతున్నాయి. ఏం మాట్లాడాలంటే సిగ్గుసేటు, నాకే అసహ్యం. ఇప్పుడు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఫినాయిల్తో నోరు కడుక్కోవాల్సి వస్తుంది ఇటువంటి విషయాలు మాట్లాడితే. రోత పడుతుంది తినడానికి కూడా. దీనివల్ల హీరోయిజం అవుతుందండి. చేతకాంతనం అవుతుంది. ప్రభుత్వాలు చేతకాంతనం అవుతుంది, అవతల వాళ్ళు హీరోయిజం, మనం చేతకాంతనం అవుతుంది. దీనివల్ల వ్యవస్థకు కూడా నష్టం కదా. నష్టం అంటే గత 10 ఏళ్ళుగా బీజేపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వ్యవస్థలన్నీ సర్వనాశనం అయింది. దానికి ప్రపంచ స్థాయిలోనే భారతదేశానికి తలవంపులు తెచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులకు హాజరు కాకపోవటం. ఏంటి ఇదంతా? ఎక్కడ ఉన్నాం? బార్బేరిక్ అంటే అనాగరికమైన ఆటవిక రాజ్యంలో ఉన్నామనిపిస్తుంది. గత 5 ఏళ్ళు 1924 మధ్య జరిగిన పరిపాలన ఏంటి? ప్రజాస్వామిక పరిపాలన. ఇక్కడ తెలంగాణలో జరిగింది ఏంటి? 2014 నుంచి 2023 వరకు జరిగింది ప్రజాస్వామిక పరిపాలన. భారతదేశం ఈ 2 రాష్ట్రాలు భాగం కదా. ఈ 2 రాష్ట్రాలను మరి చూడాల్సింది మోడీను అమిత్ షా కదా. వాళ్ళ ఆశీస్సులు లేకుండా ఈ 2 రాష్ట్రాల్లో ఇన్ని ఘోరాలు జరిగినాయి. అటు వైసీపీ ప్రభుత్వంలోనూ, ఇక్కడ కల్వకుంట్ల కుటుంబం చేతిలోనూ గాలిలో మేడలు కట్టినట్టు కాళేశ్వరం ప్రాజెక్టు బీజేపీకి తెలియకుండానే కట్టారా? మిషన్ భగీరథ దోసుకోవడం మోడీకి అమిత్ షాకి తెలియదా? సెంట్రల్ ఇంటెలిజెన్స్ లేదా? ఎక్కడుందా సార్? ఊళ్ళో ఎక్కడన్నా గుక్కి నీళ్ళు వెళ్ళినాయి మిషన్ భగీరథ పేరుతో? ఏంది ఇదంతా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఏం మాట్లాడితే ఏంటి? ఇదంతా సామెత ఉంటుంది, చుట్టూ అందరూ శ్రీ వైష్ణవుల మధ్యలో రొయ్యలు బొంగమయమైందని. ఎవరికెవడు బాధ్యత అని మాట్లాడాల్సిన అవసరం లేదా? మనం ఎవరికాళ్ళు ఎందుకు ఉపేక్షించాలి? మేధావులు వీళ్ళంతా సమాజ పరిరక్షకులు. ఎవడండి మేధావులు? బోక్ మీడియాలో అంతా మీడియాలో తయారైపోయి పనిమాల కుక్కల్లాగా, వీధి కుక్కలాగా మొరుకుంటాం, చర్చలు పేరు పెట్టి. అర్థవంతమైన చర్చలు లేవు. అది మా ప్రజలకు మాకు కావాల్సిన వాయిస్ని ఇవ్వటం అనేది మీ జర్నలిజం ఎప్పుడో చచ్చిపోయింది. నిజాయితీగా జర్నలిస్టులకు విలువ లేదు ఇవాళ. ఇత్తు ముందా, చెట్టు ముందా, కోడి ముందా, గుడ్డు ముందా అన్నట్టు అయిపోయింది. దేన్ని ఎవరు మాట్లాడుకోవాలి? దీని మీద విశ్లేషణ ఎందుకు? మాట్లాడుకుని కడుపు చూసుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ప్రజలు, యువత దేన్ని చూసి బాగుపడాలో, దేన్ని చూసి చెడిపోవాలనేది కూడా అర్థం కావట్లేదు. సినిమాలు అట్టాగే ఏడిసింది. దేశంలో తెలుగు సినిమాలు అట్టాగే ఏడిసినాయి. అసాంఘికం, వైలెన్స్. మనం చూసాంగా ఐబొమ్మ రవిని తీసుకొచ్చి ఒక పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు ఆ సిపికి పని పాట ఏమీ లేదంటాడు. హైదరాబాద్లో కావాల్సిన విషయాలు ఉన్నాయి.
ట్రాఫిక్ ఫుట్పాత్లను ఆక్రమించేసుకుని మనుషులు నడవలేకుండా ఫుట్పాత్ల మీద వ్యాపారాలు పెట్టి ఆటో డ్రైవర్లు మనుషులు నడవలేకుండా చుట్టుపక్కల రోడ్లు ఏమంటే ఆటోలు పెట్టేసి ఇన్ని ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో. అవన్నీ వదిలిపెట్టేసి శాంతి భద్రతలు డ్రగ్ పెడ్లర్సు గంజాయి అమ్మేవాళ్ళు ఇష్టానుసారం ఉంటే ఎవడో ఒకడు ఐబొమ్మ రవి అనేవాడిని చిన్నాన్ని తీసుకొచ్చి దాన్ని పెద్ద సమస్యగా తీసుకొచ్చి సినిమా వాళ్ళందరితో ప్రెస్ మీట్ పెట్టడం ఏంటండి? ఈ సినిమా వాళ్ళని మించిన అసాంఘిక శక్తులు సంఘ విద్రోహులు ఎవరున్నారండి? కుసంస్కారులు ఇటు తీసే సినిమాలు ఏమైనా సమాజానికి ఉపయోగమా? ఏమన్నా వీళ్ళ మూలాన ఏమైనా ప్రొడక్టివిటీ ఉంది సినిమా వాళ్ళ మూలాన? యువతకి ఏమైనా ఉత్పత్తి ఉపాధి అవకాశాలు ఏమైనా దొరుకుతున్నాయా? నెట్లో రవి హీరో అయిపోయాడు. హీరో మామూలుగానే హీరోనండి. అతను ఏం చేసి తప్పేం చేశాడు? సినిమాలు పైరసీ చేశాడు. సినిమా ఇండస్ట్రీకి తెలియకుండానే వెళ్ళిపోయినాయా? ఇండస్ట్రీలో ఎవరికి లేకుండానే పెన్ డ్రైవ్లోంచి వెళ్ళిపోతాయా? మీ ఇంటి దొంగలు మీకు ఉండరు. మీరు తీసిన బోక్ సినిమాలో ఎవడమ్మా మూడు సొమ్మని మీరు ఇష్టానుసారం మీరు ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి టికెట్లు పెంచమని అడుగుతారు. ప్రభుత్వాలు ఎట్ట ఎత్తాయి? అసమర్థ ప్రభుత్వాలు కాకపోతే మిమ్మల్ని ఎవడేడిచాడు? మిమ్మల్ని అంత సినిమాలు తీయమని ఎవరు ప్రజలు ఏడిచారా? రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు తీసినప్పుడు ఎందుకంటే గొప్ప సినిమాలు తీయలేదా? ఆ రోజు ఆయన రేట్లు పెరిగినాయా? తీసిన యాదవ్ సినిమాలో పోరంబోకల సినిమాలు మీరు చేసే ఫిల్మ్ నగర్లో పోరంబోక పనులు ఎన్కౌంటర్లు చేయమంటాడు ఒకడో. ఎన్కౌంటర్ చేయటం అంటే గెస్ట్ హౌస్లో అమ్మాయిలు పడుకోబెట్టినంత ఈజీ అనుకుంటున్నారు మీరు? మీ బతుకులేంటో తెలియదా? ఎన్కౌంటర్ చేస్తారు మీరు. చేయాల్సింది ముందు ఫిల్మ్ నగర్లో ముందు యదవల్ని ఎన్కౌంటర్లు చేయాలి. సమాజానికి నష్టం చేసిన యదవల్ని చేయాలి. కడుపు మండిపోతుందండి ఒకడుకో. అటువంటి వాళ్ళని పెట్టుకుని ఈయన కమిషనర్ గారు ఒక ఐపీఎస్ అయిన నుండి ప్రెస్ మీట్ పెట్టి ఏదో సాధించినట్టు సమాధానం చెప్పలేకుండా ప్రెస్ మీట్లో పారిపోవటం ఎవరికి తలవంపులండి ఇవన్నీ. నేను ఇవాళ మీరు అన్నారు కోర్టుకు వెళ్తే 10 మందో 50 మందో ఉండరు. ఏవో పెద్ద భూమి బద్దలైపోతుంది, ప్రళయం వచ్చి బ్రహ్మాండం బద్దలైనట్టు మీరు అందరూ అనుకున్నారు. వాళ్ళు ఎంతో 100 మంది 200 మందిలో వెళ్ళారు. ఏమవుతుంది? వెళ్తాడు, నిలబడతాడు, వాయిదా వేస్తారు, వస్తారు, అయిపోయాయి. ఏముంది దానికి? ఊరిని మీడియాకి మతాపులు అంతమించి ఏముందండి? ప్రభుత్వాలు చేతకాని ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థ పూర్తిగా మాట్లాడలేని స్థితిలోకి వెళ్ళిపోయింది. అదేమంటే వడతూపులు ఊపుతారు, కంటెంప్ట్ వేస్తాం, ఇది వేస్తామని. ఎంతమందిని వేస్తారు? 140 కోట్ల మంది జనాభా ప్రశ్నిస్తే అందరి మీద కంటెంప్ట్ వేస్తారా మీరు? మీరు వ్యవస్థలో ఒక భాగమే తప్పించి మీరే వ్యవస్థ కాదు, మీరే కాదు. భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం 4 వ్యవస్థలో మీరు ఒక ప్రధానమైన వ్యవస్థ. అంతేగాని మీరు ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు కాదు కదా మీరు అందరినీ శాసించడానికి. అత్త నీతులు చెప్పి అత్త తెడ్డు నాకిందని చెప్పి మీరే తప్పులు చేస్తున్నప్పుడు మీరు ఎందుకు రాయితీ ఇస్తున్నారండి అతనికి? న్యాయ వ్యవస్థ ఎందుకు రాయితీ ఇచ్చింది? 10 ఏళ్ళుగా హాజరు కాకుండా ఉంటే కేసులు ఎందుకు అట్టా పొడిగిస్తా వెళ్తున్నారు? అన్ని కేసులు అందరికీ అట్టాగా ఎందుకు ఇవ్వట్లేదు రాయితీలు? తదిమా దాంట్లో కూడా కేసుల్లో ఉన్నారు కదా చాలామంది, కోటాను మంది ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకి లేని రాయితీలు ఇతను ఒక్కడికే ఎందుకు ఉంది? ఏదో అండదండలు ఉంటాయి కదా. అండదండలు ఉంటేనే క్లియర్ కళ్ళ ముందు కనపడుతుంది. అండదండలు ఏముంది? అందరికి కళ్ళ ముందు కనపడుతుంది. ఢిల్లీ నుంచి అండదండలు ఉన్నాయి, అమిత్ షా మోడీలు అండదండలు ఉన్నాయి. చూద్దాం కేసులు ఏమవుతాయి. అట్లాగే సుప్రీంకోర్టులో కూడా కొంతమంది అతనికి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, ఆశీస్సులు అందజేసేవాళ్ళు. లేకపోతే ఇన్ని జరుగుతాయా? ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవబోయే మనిషి మీద ప్రెస్ మీట్ పెట్టి అంత అపాండాలు వేస్తారు ఆ రోజు? ఎంతమంది లేకపోతే కంప్లైంట్ పెద్ద లిస్ట్ రాసి ఇవ్వటము ఇవన్నీ కళ్ళ ముందుకు జరిగిన కూనీలు కదా, రాజ్యాంగ హత్యలు కాదు. ఇవన్నీ వ్యవస్థలు హత్య చేయటమే కదా, మనుషులు హత్య చేయటట్టుగా వ్యవస్థలను కూడా హత్య చేయటమే. దీనివల్ల ఒక వ్యవస్థ పాడైపోతే సమాజమే మొత్తం కొప్పుకూలిపోతుందండి, పేకమేళ కొప్పుకూలిపోతుంది. మరి ఏమవుద్దో చూద్దాం ఈ పరిస్థితి అంతా. ఏదో మేధావులను చెప్పుకునేవాళ్ళు, సమాజ రక్షకులను చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఈ సమాజ పరిరక్షణకి కంకణం కట్టుకోవాలని, ప్రభుత్వాలు కూడా చిత్తశుద్ధిగా నేరాలు అరికట్టేందుకు ప్రయత్నిస్తేనే ఈ వ్యవస్థ ఒక పద్ధతిగా వస్తుంది అనేది నా అభిప్రాయం.